2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 12 కోట్లతో సెంట్రల్ లైటింగ్ రోడ్డు వెడల్పు పనులు మంజూరై ఎన్నికల కంటే ముందే ప్రారంభించినా కానీ 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలు అయినా కానీ ఈ రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయలేకపోయినందుకు నిరసనగా మధ్యచెరు నుండి కందర్పల్లి వరకు బీటీ రెన్యువల్ 7 మీటర్ల వెడల్పుతో బీటీ రెన్యువల్ రోడ్డు శాంక్షన్ అయింది. మధ్యచెరు నుండి పుల్కాల్ శివారు వరకు రోడ్డు పనులు చేసినారు. అక్కడి నుండి ఆ 7 మీటర్ల వెడల్పుతో బీటీ రోడ్డు రెన్యువల్ కందర్పల్లి వరకు పూర్తి చేస్తే గత 2.5 సంవత్సరాలుగా ఈ బిచ్చుకుంద పట్టణంలో రోడ్డు నిర్వైపులా ఉన్నటువంటి వ్యాపారస్తులు దుమ్ము ధూళితో బాధపడుతూ ఊపిరితిత్తులు పాడైన ఆరోగ్యాలు చెడిపోయినా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ గుంతలమయమైనటువంటి బురద నీటిలో కూర్చొని నిరసన తెలుపుతూ ఈ పరిస్థితినైనా అర్థం చేసుకొని సిగ్గు తెచ్చుకొని సోయి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇకనైనా స్పందించి మొన్ననే మున్సిపల్ ఎన్నికల్లో నీకు 10 మంది కౌన్సిలర్లు అంటేటినా నీకు ఇంకా సోయి వస్తలేదంటే బిచ్చుకుంద పట్టణ ప్రజల మీద నీకు ఎలాంటి అభిప్రాయం ఉందో మాకు అర్థమవుతా ఉంది. ఈ బిచ్చుకుంద పట్టణంలో చుక్కల్ నియోజకవర్గానికి గుండెకాయ లాంటి బిచ్చుకుంద పట్టణానికి ఇప్పుడు వ్యాపారాలు లేకుండా అందరూ బిక్కుమనే పరిస్థితి 2.5 సంవత్సరాలుగా తోట లక్ష్మీకాంతరావు కల్పిస్తూ ఉన్నాడు. బిచ్చుకుంద కింది దేవాడ నుంచి కిందికి బాన్స్వాడ వెళ్ళిపోతున్నారు. కందర్పల్లి దాటితే జగ్లూరు వెళ్ళిపోతున్నారు. ఈ తక్కడపల్లి దాటితే అటు పిట్లం వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అన్ని విధాలుగా నష్టపోతూ ఉన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోయి తెచ్చుకొని కళ్ళు తెరిచి బిచ్చుకుంద పట్టణ ప్రజల మీద వారి ఆరోగ్యాల మీద ఆలోచన చేసి ఇకనైనా ఆల్రెడీ మంజూరైన ఉన్నటువంటి రోడ్డు నీకు కొత్తగా మంజూరు చేసి రోడ్డు ఏమని ఎవరు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. సెంట్రల్ లైటింగ్ పనులు ఆల్రెడీ మంజూరై ఉన్నాయి, మేమే ప్రారంభించినాం. అదేవిధంగా 7 మీటర్ల వెడల్పుతో బీటీ రెన్యువల్ కనీసం కొడితే ఇరుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రయాణికులకు కానీ కళ్ళల్లో దుమ్ము లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ గుంతలమయమైనటువంటి రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ ఉంది, కొత్తగా మంజూరు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ శాంక్షన్ ఉన్నటువంటి పని పూర్తి చేస్తే ఈ రోడ్డు మీద నడిచేటటువంటి ప్రయాణికులకు కష్టం తప్పుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు గుర్తు చేస్తూ మరోసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రోడ్డు పనులు ప్రారంభించి కనీసం 7 మీటర్ల వెడల్పుతో మీరు రోడ్డు ఒక వారం 10 రోజుల్లో వేయకపోతే రేపు వారం 10 రోజుల్లో అవకాశం మీకు ఇస్తాం. ఆ తర్వాత ఇదే రోడ్డు పక్కన రిలే నిరాహార దీక్ష కూడా చేయబోతామనే విషయాన్ని తెలంగాణ